ఒకే రోజులో మల్టిపుల్ ఏఐ వీడియోస్ ని జనరేట్ చేయడం ఎలా, అది కూడా ఫ్రీగా. జెమినైలో ఒక రోజుకి 3 వీడియోస్ మాత్రమే జనరేట్ చేయగలము, అంతకంటే ఎక్కువ జనరేట్ చేయలేము. అయితే మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అలా జనరేట్ చేయొచ్చు, కానీ జెమినైలో కాదు, గూగుల్ ఫ్లోలో. అది ఎలానో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి, ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మిస్ అవ్వద్దు. మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉండాలి, జియో యూజర్స్ కి గూగుల్ జెమినై ప్రో 18 మంత్స్ ఫ్రీగా వస్తుంది. చాలా మంది యాక్టివేట్ కూడా చేసుకొని ఉంటారు. ఒకవేళ మీలో ఇంకెవరైనా చేసుకోకపోతే మై జియో యాప్ ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఒక పెద్ద బ్యానర్ కనిపిస్తుంది, 18 మంత్స్ గూగుల్ జెమినై ప్రో ఫ్రీ అని. దాన్ని క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకున్న తర్వాత జెమినైని ఓపెన్ చేసి యాక్టివేట్ చేసుకున్న ఆ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయితే మీరు ప్రో యూజర్ అవుతారు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ప్లే స్టోర్ లోకి వెళ్ళి గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయండి. అప్పుడు ఈ యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ 50 క్రెడిట్స్ ఉంటాయి, ఇది ఫ్రీ వర్షన్. రోజుకి 50 క్రెడిట్స్ వస్తాయి, అంటే ఇందులో కూడా 3 వీడియోలు జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లాగౌట్ అయిపోయి ప్రో ఉన్న జీమెయిల్ తో లాగిన్ అవుతాను. లాగిన్ అయిపోయాను. ఇప్పుడు ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 1050 క్రెడిట్స్ ఉన్నాయి. ప్రో వర్షన్ లో మంత్లీ 1000 క్రెడిట్స్ వస్తాయి, కానీ ఇక్కడ 1050 ఉన్నాయి కదా. మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే 50 క్రెడిట్స్ అనేది ఎక్స్ట్రాగా వస్తాయి, బట్ కొన్నిసార్లు రాకపోవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, ఈ 1000 క్రెడిట్స్ అనేది మీరు ఒకే రోజు యూజ్ చేసుకోవచ్చు, లేదా మంత్ మొత్తం మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ 1000 క్రెడిట్స్ అయిపోయాక నెక్స్ట్ మంత్ మళ్ళీ 1000 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. అలాగే మరో పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు ఈ మంత్ క్రెడిట్స్ ని యూజ్ చేసుకోకపోతే అవి నెక్స్ట్ మంత్ కి యాడ్ కావు. అండ్ ఒకే టైంలో మల్టిపుల్ వీడియోస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ప్లస్ న్యూ అని కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. లోడ్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. దీంట్లో మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, వీడియో కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ కింద ఇమేజ్ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి వీడియో పైన ట్యాప్ చేయండి. మీకు ఏ ఆస్పెక్ట్ రేషియో కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. కింద X1, X2, X3, X4 అని ఉన్నాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ X2 ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాంప్ట్ కి సంబంధించిన 2 వీడియోస్ జనరేట్ అవుతాయి. కింద సెకండ్స్ ఆప్షన్ ఉంటుంది, మీకు ఎన్ని సెకండ్స్ కావాలో సెట్ చేసుకోండి. ఇక్కడ ఆమ్ని ఫ్లాష్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ఆమ్ని ఫ్లాష్ యూజ్ చేస్తే 12 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. VEO 3.1 లైట్ యూజ్ చేస్తే 10 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. VEO 3.1 ఫాస్ట్ యూజ్ చేస్తే 20 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. VEO 3.1 క్వాలిటీ అని ఉంటుంది, అది యూజ్ చేస్తే 100 క్రెడిట్స్ యూజ్ అవుతాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అవుట్పుట్ క్వాలిటీ మరియు రిజల్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది. మరో పాయింట్ ఏంటంటే వీడియో సెకండ్స్ పెరిగే కొద్దీ క్రెడిట్స్ కూడా పెరుగుతాయి. నేను ఆమ్ని ఫ్లాష్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే వీడియో జనరేషన్ స్టార్ట్ అవుతుంది. వీడియో క్రియేట్ అయ్యాక దానిపైన క్లిక్ చేయండి. పైన 3 లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, వాటిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. 720p ఒరిజినల్ గా ఉంటుంది, కావాలంటే 1080pకి అప్ స్కేల్ చేసుకోవచ్చు, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. నేను 720p లోనే డౌన్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే ఎడిట్ పైన క్లిక్ చేసి మీకు ఎక్కడ నచ్చలేదో ప్రాంప్ట్ లో చెప్పండి, అప్పుడు అది మళ్ళీ బెటర్ రిజల్ట్ తో జనరేట్ చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గూగుల్ ఫ్లో అనేది పర్టికులర్ గా వీడియోస్ అండ్ ఇమేజెస్ జనరేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, జెమినైలో రోజుకి 3 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు కదా, అలాగే ఇందులో 1000 క్రెడిట్స్ తో ఎన్ని వీడియోస్ కావాలో అన్ని జనరేట్ చేసుకోవచ్చు. మరి జెమినైలో వీడియోస్ జనరేట్ చేస్తే గూగుల్ ఫ్లోలో క్రెడిట్స్ తగ్గిపోతాయా అని? నో, అసలు తగ్గిపోవు. అవి 2 సెపరేట్ సిస్టమ్స్. అంటే మీరు జెమినైలో రోజుకి 3 వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు, గూగుల్ ఫ్లోలో కూడా మీ క్రెడిట్స్ ప్రకారం వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే లాంగ్ వీడియోస్ కోసమైనా మల్టిపుల్ వీడియోస్ కోసమైనా మీకు అవసరం ఉన్న టైంలో జనరేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది జియో యూజర్స్ కి మాత్రమే. ఎయిర్టెల్ యూజర్స్ అయితే మీరు పెయిడ్ ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి బదులుగా కొత్త జియో సిమ్ తీసుకొని ఈ 18 మంత్స్ ఆఫర్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.